దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ 2021వ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. కాబట్టి గడిచినటువంటి 2020 సంవత్సరపు ప్రభు యొక్క వాగ్దానం చూస్తే, మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు అనేసి 1 తెస్సలోనికీయులు 5:24 వాక్యం ప్రకారం దేవుడి సంవత్సరం అంతయు ఆయన పిలిచిన వాడు నమ్మకస్తుడు గనక పరిచర్యలో, కుటుంబంలో, అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా చేయుటకు దేవుడు కృప చూపిన విధానం బట్టి వందనాలు. అలాగని ఈ యొక్క నూతన సంవత్సరపు వాగ్దానం, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనేటువంటి వాగ్దాన వాక్యం 1 రాజులు 3:14 వాక్యం నుండి దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈ వాగ్దాన జీవితంలో 2020 సంవత్సరంలో ఎన్నో కొన్ని విషయాలను కోల్పోయాను. అయితే దానికి అనుగుణంగా ఏదైనా ఒక వాగ్దానం వాక్యం వస్తుందేమో అనుకున్నా, వాటికంటే బలమైనటువంటి వాగ్దాన వాక్యం దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఈ ఆయుష్ అంతా కూడా దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలని, మరి సంఘంలో, మరి సేవలో నమ్మకంగా ప్రభు వాడుకోవాలని, మా కొరకు, మా కుటుంబ కొరకు మీరు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ఒక చివరిగా మరి ఒక 2 నిమిషాలు ఒక 2 మాటలు చెప్పి మిమ్మల్ని 2021 సంవత్సరంలో ఆత్మీయంగా కొద్దిగా బలపరచాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం చూసుకుందాం. కీర్తనలు 1:3 వాక్యం చదువుదాం. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నూతన సంవత్సరపు వాగ్దానాన్ని మనం పొందుకున్నాం. అది మన జీవితాల్లో ఫలించాలంటే, అది మన జీవితాల్లో నెరవేరాలంటే, అది మన కుటుంబాల్లో వ్యక్తిగతంగా మీరు పొందుకున్నటువంటి వాగ్దానాలు మరి నెరవేరాలంటే, సఫలం కావాలంటే దేవుని మాటలు రాయబడింది. అతడు, వాగ్దానం పొందుకున్న నీవు, నేను నీటి కాలువల ఎవరైనా ఎలాగైతే చెట్టు నాటబడి ఉంటుందో, ఆ చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అతడు చేయనదంతా కూడా సఫలము అవును. అయితే అతడు ఎక్కడ ఉండాలి? ఇక్కడ కీర్తనలో 1 నుంచి 4 వాక్యాలు చూస్తే 2 రకాల కార్యాలు మనం గమనిస్తాం. 1వ వాక్యం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. 2వది పాపుల మార్గమున నిలవకూడదు. 3వది అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక ఎక్కడ కూర్చోవాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు మనం పొందుకున్నటువంటి వాక్యాలు, పొందుకున్న వాగ్దానము ధర్మశాస్త్రం నుండి ప్రభు మనకి ఇవ్వబడినది. పొందుకున్నటువంటి ప్రతి మాట కూడా ధర్మశాస్త్రం నుండి మనకి ఇవ్వబడినది. ఆ వాక్యాన్ని గైకొనాలంటే, ఆ వాగ్దానం ప్రకారం మనం ఫలించాలంటే, పైన తెలపబడినటువంటి 3 వ్యక్తుల నుండి మనము వేరుపరచబడాలి. మనిషి తీసుకునే నిర్ణయాలు, మనిషి యోచించే యోచనలు బట్టి అతని యొక్క ఫలితము, అతని యొక్క ఫలము, అతని జీవితం గమ్యము ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని మాట రాయబడింది, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడుపును చెరిపివేస్తుంది. కాబట్టి 2021 సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకోండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు దాన్ని ధ్యానించి ధన్యులై దేవునికి ఫలభరితంగా వర్ధిల్లాలి. 2వదిగా చూస్తే పాపుల మార్గమున నిలవక
అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక 2021 సంవత్సరంలో దుష్ట సాంగత్యం చేయక, అనగా నడవకుండా, నిలవకుండా, కూర్చోకుండా దేవుని సన్నిధిలో ఆనందించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దుష్ట ఆలోచన చొప్పున నడవకూడదు. రెండవది, పాపుల మార్గమున నిలవకూడదు, నడవకూడదు, నిలవకూడదు. తర్వాత రాయబడింది, అపహాసకులు కూర్చుంటారు, అలాంటి చోటు కూర్చోకూడదు. 2020 సంవత్సరము ఎంతమందికి దీవెనకరంగా ఉన్నది, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నది. ఎంతోమంది చూస్తే ఈ దినాల్లో యవనస్తులు కానీ, అనేక మంది క్రైస్తవులు అనబడిన వారు కానీ, ప్రార్థించే వారి పట్ల అపహాసం, ఎంతోమంది ఇలాంటి అపహాసం చేస్తూ దేవుని ఉగ్రతకు లోనైపోతున్నారు. కాబట్టి అలా ఉండకుండా మనం సఫలం కావాలంటే, మనం ఫలించాలంటే దివారాత్రములు దేన్ని ధ్యానించాలంట? ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని మాటలను ధ్యానించాలి. ఈ 2021 సంవత్సరంలో మనం పొందుకున్న వాగ్దానాన్ని బట్టి ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని తీసి చదివి ప్రార్థించాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు కార్యాన్ని సఫలపరచాడు. అదే సంఘ వాగ్దానము కూడా ఏమని ఇచ్చాడు దేవుడు వాగ్దానము? నా పక్షమున కార్యము సఫలం చేయను. కార్యం సఫలం చేయాలంటే ఆయన కార్యాన్ని మనం చేయాలి. ఆయన ఇష్టడుగా మనం నడుచుకోవాలి, ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. ఆయన ఏం చెప్పాడు, ఏ వాగ్దానం ఇచ్చాడో దాన్ని బట్టి నడుచుకొని ఆ వాగ్దానానికి మహిమకరంగా మనము జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అదే కీర్తనలో రాయబడినది. మరి 3వ వాక్యం చూస్తే, నీటి కాలువల ఎవరన్నా నాటబడాలి. ఆ నీటి కాలువ దేవుని సన్నిధే. హల్లెలూయా. దేవుని మందిరమే. ఆయన మందిరంలో నాటబడిన వారై మనం అనుదినము వర్ధిల్లుచుండే వారంగా ఉండాలి. ఒక మొక్క ఫలించాలంటే మరొక మొక్కతో ఏం చేస్తారు? దాన్ని అంటు కడతారు. అంటు కట్టిన చెట్టు ఏమవుతుంది? చక్కగా ఫలించగలుగుతుంది, చక్కటి ఫలభరితంగా అది ఎదుగుతుంది, చక్కని ఫలం ఇస్తుంది. అలా లేని ఎడల అది ఫలం అంతగా ఇవ్వదు. హల్లెలూయా. కాబట్టి మందిరంలో నాటబడి దేవునిలో మనం అంటు కట్టబడి జీవించినప్పుడు ఫలభరితంగా వర్ధిల్లుతాం. హల్లెలూయా. మనం ఎదురు చూసే కార్యాలు దేవుడు సఫలపరచాడు. నీ పక్షంగా, నా పక్షంగా దేవుడు కార్యం సఫలపరుస్తాడు. అలా కార్యాన్ని సఫలం చేయాలంటే, అలా దేవుడు మన పక్షంగా ఉండాలంటే ఎల్లప్పుడూ మనకును దేవునికి, నీకును దేవునికి ఒక చక్కటి సహవాసం ఉండాలి, చక్కటి ఐక్యత ఉండాలి. ఎలాగైతే చెట్టు మరి కాలువ ఎవరన్నా, నీటి కాలువ ఎవరన్నా నాటబడినట్లు, ఆ నీటి కాలువ ఎవరన్నా చెట్టు నాటబడింది కనుకనే ఆ చెట్టుకి, ఆ నీటికి చక్కటి సంబంధం ఏర్పడినది. హల్లెలూయా. ఆ కాలువకి చక్కటి సంబంధం ఏర్పడినది కనుకనే అది వాడిపోకుండా తన కాలం వచ్చినప్పుడు అది ఫలించినది. హల్లెలూయా. మీరందరూ కూడా అలా చక్కగా ఫలించాలని, మీరందరూ కూడా ఆత్మలో వర్ధిల్లాలని, భూ సంబంధమైనటువంటి పర సంబంధమైన ఆశీర్వాదములు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. అనుదిన ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో మీకు ఇచ్చినటువంటి వాగ్దానముల ప్రకారం, వాగ్దానాన్ని బట్టి ప్రతిరోజు ప్రార్థించండి. ఇంకా 2021 సంవత్సరంలో, 2020 సంవత్సరంలో అనేక పరిచర్య చేయాలని తలిచాం. అయితే లోకంలో సంబంధించినటువంటి ఉపద్రవాలను బట్టి కొద్దిగా ఎడబాటు అయిపోయినది, కొద్దిగా సహవాసాన్ని కోల్పోయాం. మరలా దేవుళ్ళ అంటుకట్టబడి ఫలించాలని, అందుకే దేవుడు ఈ సంవత్సరంలో మన కార్యాన్ని దయ సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 2021 సంవత్సరంలో ప్రతి యవనస్తులు కూడా మరి ప్రతి నెల ఒక చక్కటి సహవాసాన్ని ఏర్పరచాలి. ప్రభు పరిచర్యలో అనేక కార్యాలు ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాం. ప్రతి యవనస్తులు, సంఘస్థులు, సిస్టర్లు, పెద్దలు అందరూ కూడా మరి సంఘంలో ఏదైతే మనం మరి ప్రకటిస్తామో, ఏదైతే సంఘంలో పరిచర్య నిమిత్తమై ప్రకటిస్తామో వాటన్నిటికీ మీరు యవనస్తులుగా, పెద్దలుగా, సిస్టర్స్గా అందరూ కూడా సహకరించి మరి దేవుని కార్యాన్ని సఫలం చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ కొద్ది సందేశాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెప్దాం.